హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు అండి. పెసరట్టు అంటే ఎంతమందికి ఇష్టం ఉంది చెప్పండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో టేస్టీగా ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అందుకోసం నేను పెసలనండి, మనకి ఎన్ని కావాలన్నీ పెసలు తీసుకొని దీన్ని నైటే మనం నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా 6 అవర్స్ నానతండి మినిమం. చాలా బాగుంటుంది, ఇలా ఉబ్బిపోతాయన్నీ. దీన్ని మంచిగా శుభ్రం చేసేసుకోవాలి. ఒక 4-5 సార్లు మంచిగా కడిగేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంతమంది దీంట్లోనే నైట్ బియ్యాన్ని కూడా నానవేస్తారు. అలా నానబెడతండి. మనకు మొలకలకైనా కావాలన్నా కొన్ని ఒక్కోసారి పెసలు ఎలా ఉంటాయంటే కొన్ని నానవండి, నానకపోయాక ఆ విధంగా క్వాంటిటీ అనేది డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఒక గంట ముందే బియ్యాన్ని నానబోసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒక గంటెడండి, కొంచెం ఒక గంటెడు బియ్యాన్ని నానబెట్టేసుకొని ఇందులో వేసేసుకోండి. అదేంటంటే క్రిస్పీ కోసం అండి మనకు. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసేస్తండి. ప్లెయిన్ కావాలన్న వాళ్ళకు ప్లెయిన్ అట్టు కూడా పోసేసుకోవచ్చు. అందువల్ల నేను ఇందులో అల్లము పచ్చిమిర్చి అలా ఏమీ వేయలేదు. ఇలా వేసేస్తండి. మనకు పిండి మిగిలినా కూడా తెల్లారి బోండాలు అనేది అలా ఏదైనా కూడా మనం వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తాన్ని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోనండి. దోశ పైన మనం ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి వేరే బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోండి. దీంట్లోనే తురుముకున్న క్యారెట్ తీసుకోండి. ఇవన్నీ మన క్వాంటిటీ అనేది ఏం లేదండి, ఇంత అంతనే. మనకి ఎంత నచ్చితే ఏది ఎక్కువ ఉంటే అది వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసేసుకోండి. తర్వాత మెయిన్ పెసరట్టుకు అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది టేస్ట్. కొంచెం జీలకర్ర వేసేసుకొని వీటంతటికి సరిపోని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ మనం కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా పక్కన ఉంటే ఏంటంటే ప్లెయిన్ కావాలన్న ప్లెయిన్ వేసేసుకోవచ్చండి, లేదంటే ఉల్లిపాయ కావాలన్న ఈ విధంగా ఉల్లిపాయ వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ పిండిలోనే కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా పిండిని మొత్తాన్ని కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకుంటండి మనకు పెసరట్టుకు పిండి రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ ముట్టించేసి పెంక పెట్టేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకొని దానిపైన పెసరట్టు పోసేసుకొని ఇలా ఉల్లిపాయ క్యారెట్ అల్లం ముక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మీరు దోశ పోసేసుకున్నారంటే ఆయిల్ కూడా అండి మనం పక్కన కాకుండా ఈ విధంగా ఉల్లిపాయలు క్యారెట్ ఉన్న వాటి మీద ఆయిల్ వేసేస్తండి. అవి మనకు ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పక్కన వేసేసుకుంటే అలా ఉల్లిపాయల మీద వేసేసుకోండి. అంతే అండి. ఈ విధంగా మీరు చేశారంటే మీకు ఉల్లి పెసరట్టు రెడీ అయిపోయినట్టే. ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఈజీగా టేస్టీగా చాలా బాగా వచ్చేస్తుంది. దీన్ని అల్లం చట్నీతోనైనా లేదంటే పల్లి చట్నీతోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.